కల్వకుంట్ల కవితకు షాక్ ఇచ్చారు తెలంగాణ బొగ్గు గనుల సంఘం. తెలంగాణ బొగ్గు గనుల సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా కవిత ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ సంఘానికి 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు కూడా కవిత ఆధ్వర్యంలో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆ సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇప్పుడు కవితకు భారీ షాక్ ఇచ్చారు. ఆ సంఘం నుంచి కొంతమంది తప్పుకొని వేరే సంఘంలోకి వెళ్తున్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు వారు కవితకు షాక్ ఇవ్వడానికి కారణం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, తెలంగాణ బొగ్గు గనుల సంఘం నేతలు కొంతమంది ఇప్పుడు కవితకి షాక్ ఇచ్చారు. కవిత ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు 2 సార్లు గెలిపించారు ఎన్నికల్లో. ఇప్పుడు మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు కవితకు షాక్ ఇచ్చారు. ఏంటి సార్ కారణం ఏంటి అసలు? సో ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని సంఘం. ఈ తెలంగాణ బొగ్గుగని సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా కవిత ఉన్నారు. ఆమె లీడ్ చేస్తూ వచ్చారు ఎలక్షన్స్. ఈ నెల 27వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తెలంగాణ బొగ్గుగన్ను సంబంధించి సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. కార్మికులకు సంబంధించి సంఘం. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం. ఈ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం ఉన్నదాన్ని లీడ్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇంతకాలం పాటు. ప్రతి చోట కూడా పైచేయి సాధిస్తూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అటు క్రికెట్ అసోసియేషన్లో కానీ లేదా ఇతర సంఘాలు ఏదైతే ఉన్నాయో ప్రజా సంఘాలు లేదంటే కొన్ని హౌసింగ్ సొసైటీలు వీటన్నిటిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుషులు లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పైచేయి సాధిస్తూ వచ్చారు. ఈవెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కూడా కేటీఆర్ కవిత వీళ్ళదే పైచేయిగా నిలిచింది. అలాగే విద్యా సంస్థల్లో కూడా వీళ్ళదే పైచేయి, రియల్ ఎస్టేట్లో వీళ్ళదే పైచేయి. ప్రతి చోట అసలు అన్ని చోట్ల కాకి దూరని కారడివి అంటారు కదా, వీళ్ళు చెయ్యి పెట్టినటువంటి వీళ్ళు ప్రమేయం లేనటువంటి ఒక సంఘం కానీ లేదంటే ఒక యూనియన్ కానీ లేదు. అన్ని చోట్ల వీళ్ళదే పైచేయిగా నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రావు, అలాగే జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య మూకుమ్మడిగా రాజీనామా చేసేశారు. ఆ లేఖను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవితకు పంపించారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. అంటే అధికారం మార్పుతో వీళ్ళు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తారు. అంతవరకైతే పర్వాలే. తెలంగాణ బొగ్గుగని సంఘం అనేది అనుబంధ సంఘం బీఆర్ఎస్ పార్టీకి. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనుబంధ సంఘాలు జారిపోతూ ఉన్నాయి. ఫస్ట్ అనుబంధ సంఘం ఇది జారిపోయింది. రేపు 27వ తారీఖు ఎలక్షన్ ఉంది. ఆల్రెడీ దీని మీద ఎన్నికలు ఆపాలని చెప్పి హైకోర్టుకి పిటిషన్ వేశారు కొంతమంది. అయినా కానీ హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎలక్షన్ జరపాల్సిందని చెప్పారు. రేపు 27వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. సో దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి ఏం మాయ చేశారో లేదంటే ఎలాంటి చక్రం తిప్పారో తెలియదు. మొత్తం మీద కవితకైతే ఒక షాక్ ఇచ్చారు దీంతో అని చెప్పి చెప్పచ్చు. ఫస్ట్ కౌంట్ డౌన్ కవిత నుంచే స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి కవిత గారికి ఇచ్చిన షాక్ అనుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ కార్మికుల సంఘం ఇచ్చిన షాక్ అనుకోవచ్చు. ఇది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ షాక్ అనుకోవాలి. కౌంట్ డౌన్ స్టార్ట్, అందుకే నేను చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ 19 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనేది మొదటి నుంచి వినిపిస్తుంది. 16 మందిని చెప్పి తొలుత రేణుకా చౌదరి చెప్పడం జరిగింది. కాదు 16 కాదు 19 మంది టచ్లో ఉన్నారని. ఇప్పుడు తాజాగా కాదు 25 మంది టచ్లో ఉన్నారు. సో 25 మంది వస్తే కనుక అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా పోయేటువంటి అవకాశం ఉంది కేసీఆర్కి అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు అనుబంధ సంఘాలు అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలకి. ఇప్పుడు బొగ్గుగని కార్మిక సంఘం అనుబంధ సంఘం బీఆర్ఎస్ పార్టీకి, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, ఎస్టీ ఉంటుంది, బీఆర్ఎస్ ఎస్టీ విభాగం ఉంటుంది, ఎస్సీ విభాగం ఉంటుంది, బీసీ విభాగం ఉంటుంది. అంటే ఈ విభాగాలు ఒక్కోటి జారిపోయే అవకాశం ఉందా, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉందా అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే కార్మిక సంఘం అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం విభాగం జారి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది 27వ తారీఖు ఎలక్షన్లు ఉన్నటువంటి క్రమంలో. సో రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి విభాగాలు జారిపోవని నమ్మకం ఏంటి? సో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్ కవిత నుంచే స్టార్ట్ చేసింది. కవిత ఆధ్వర్యంలో ఉండేటువంటి బొగ్గుగని సంఘం నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది.
సో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆందోళనకరంగా ఉండేటువంటి సిచ్యువేషన్. సో 27వ తారీఖు బొగ్గుగని కార్మిక సంఘం గతంలో అప్రతిహతంగా గెలిచింది. మిగిలినటువంటి సంఘాలు ఏటి కూడా గెలవలేదు. ఆ సంఘమే గెలుస్తూ వచ్చింది తెలంగాణ వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు మళ్ళా గెలిచేటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా రాజీనామా చేసేసి వీళ్ళందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి అది ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ దీని మీద గత కొన్ని రోజుల నుంచి కసరత్తు చేస్తుంది కవిత. గౌరవాధ్యక్షురాలుగా గత కొన్ని రోజుల నుంచి కసరత్తు చేస్తుంది. ఎలాగైనా సరే ఈసారి కూడా గెలిపించాలని. ఆల్రెడీ ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ ఓటమి నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. సో ఈ ఎన్నికలు ఇస్తే కనుక కొంచెం ఊపు వస్తుంది క్యాడర్లో అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం ఆదిలోనే కొలాప్స్ అయిపోయింది. సో రేవంత్ రెడ్డి ఒక చాప కింద నీరులాగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అనే దానికి ఇండికేషన్ ఈ ఇన్సిడెంట్. సో ఇవి బొగ్గు కార్మిక సంఘానికి సంబంధించి బొగ్గు కార్మికులకు సంబంధించి ఎన్నికలని భావించవచ్చు. అది రాజకీయ పార్టీలకు ఏం సంబంధం అని చెప్పి అనుకోవచ్చు. ఇది ఒక చిన్న సంఘటనే కదా, దీన్ని ఎందుకు ఇంత ఎలివేట్ చేస్తున్నారని చెప్పి కూడా అనుకోవచ్చు. కానీ బొగ్గు కార్మిక కని సంఘం అనేది ఒక బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం. సో ఆ అనుబంధ సంఘమే ఇప్పుడు లేనప్పుడు అంటే ఒక మొక్కకి వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళ్ళు ఒక్కోటి ట్రిమ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. ట్రిమ్ చేసేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వేళ్ళన్నిటి నరికేసి ఒక మొండాన్ని మాత్రమే నిలిపేటువంటి అవకాశం ఉందేమో అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఆపరేషన్ చూస్తుంటే. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి దీని గురించి ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడలేదు. కానీ సడన్గా వీళ్ళందరూ ముఖ్యమంత్రి రాజీనామాలు చేయడం అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి యొక్క ఆపరేషన్ ఉంటుంది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి ఆపరేషన్ లేకుండా ఈ మూకుమ్మడి రాజీనామాలు అయితే సాధ్యం కాదు. సో రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మెయిన్గా ఉన్నారు. సో రెడ్లకు రాజ్యాధికారం కావాలి ప్రతి చోట అని కోరుకునేటువంటి లీడరు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఈ ఆపరేషన్ అనేది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. అసలు బీఆర్ఎస్ పార్టీని నిలుపుకోలేరా? అనుబంధ సంఘాలన్నీ వెళ్ళిపోతే కనుక అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో ఫిబ్రవరిలో ఉండేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. లోక్సభ ఎన్నికల కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు. కానీ అవి ఉంటాయో లేదో మొత్తానికి సమాయత్తం అయితే అవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక డేంజర్ సిగ్నల్గా భావించడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్ ఆపరేషన్ అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎవరైనా కాపాడగలరా, కాపాడే పరిస్థితి ఉందా అని అంటే ఇప్పుడు ఆల్రెడీ కవిత దగ్గర నుంచి స్టార్ట్ అయింది. రేవంత్ ఆ తర్వాత కేటీఆర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కేటీఆర్ దగ్గర ఎవరెవరు ఉన్నారు, కేటీఆర్కి క్లోజ్గా ఉండేటువంటి లీడర్లు ఎవరు ఉన్నారు, ముందు వాళ్ళ మీద ఆపరేషన్ చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్కి అనుంగ శిష్యులు ఎవరు ఉన్నారో చూస్తారు. వాళ్ళల్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళని ఆపరేషన్ చేస్తారు. అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ చాలా సింపుల్గా బీఆర్ఎస్ పార్టీ మీద ఆపరేషన్ చేయడానికి రేవంత్ రెడ్డి సమాయత్తం అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి ఇదొక సంఘటన. దీన్ని చిన్నగా చూడొచ్చు, కానీ రాబోయేటువంటి రోజుల పరిణామాలకి ఇదొక పెద్ద సంఘటన అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది.